నమస్తే, వెల్కమ్ టు స్టూడియోస్ న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం స్కూల్ నుంచే మొదలు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. కడప మున్సిపల్ స్కూల్ విద్యార్థులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విద్యా కుసుమాలు వికసించాలి. నాణ్యమైన విద్యతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో హోంమంత్రి వంగల్పూడి అనిత. విశాఖ సౌత్ ని మరింత అభివృద్ధి పదంలో నడిపిస్తాం. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో సీఎం ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. పిల్లల చదువును తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. వారు స్మార్ట్ ఫోన్లకు బానిసలు కాకుండా చూసుకోవాలి. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి. మానవ సంబంధాలను మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయి. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఈ రక్కసిని కర్కశంగా అణచివేస్తాం. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతున్నాయి సార్. పొద్దు నుంచి జరుగుతున్నాయి. లోపల క్లాస్ లో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు సార్. ఒక్కొక్క విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు బయటకు వచ్చి ఉపాధ్యాయులు అదే సార్. సార్ కూర్చోమ్మా. సార్, మై నేమ్ ఇస్ సుబ్బారావు. ఏ సబ్జెక్ట్ సుబ్బారావు? మ్యాథమెటిక్స్. 10th B సెక్షన్. ఓకే. 10th B. ఓకే. మీనాక్షి. నీ పేరు మీనాక్షి అమ్మా? సార్, ఫస్ట్ మొత్తం వాళ్ళ బ్యాక్గ్రౌండ్, నేము, హెల్త్ బ్యాక్గ్రౌండ్ సార్. ఇది అటెండెన్స్ సార్. ఆగస్ట్ లో సార్ రాలా, అక్టోబర్ ఎగ్గొట్టి సార్ స్కూల్. అయ్యో, టైఫాయిడ్ వచ్చిందా? ఎలా ఉంది మొత్తం రికవర్? సో అటెండెన్స్ కూడా పారామీటర్ సార్ స్కూల్ ర్యాంకింగ్ లో. నీ పేరు శివకిషోరయ్య? ఏం చేస్తావా నువ్వు? లారీ డ్రైవర్. నీ వైఫ్ ఏం చేస్తుంది పార్వతి? ఇంట్లోనే ఉంటుందమ్మా. అది కాకుండా ఇంకేమైనా ఆదాయం ఉందా? ఎంతమంది పిల్లలు? తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప మున్సిపల్ స్కూల్ విద్యార్థులను కలిశారు. విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడారు. స్కూల్లో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. టీచర్లు టైంకి వస్తున్నారా, చదువులు ఎలా చెప్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం పైన ఆరా తీశారు. ఇంకా ఎలాంటి సౌకర్యాలు, వసతులు కావాలని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. దాదాపు ఒకేసారి ఈ రోజున 44,000 పాఠశాలల్లో దాదాపు 1 కోటి మంది పాల్గొనే ఈ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి, ఈ కలయిక కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి, మన కడపకు వచ్చి నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కల్పించినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని ముందుండి చాలా బాధ్యతతోటి భవిష్యత్తు బిడ్డలది అని చెప్పి మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, రియల్ టైం గవర్నెన్స్, విద్యాశాఖని నడిపిస్తున్న శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇలాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగినందుకు
దాంట్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా నారా లోకేష్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేదిక పైన ఉన్న రెడ్డప్ప గారి, మాధవిరెడ్డి గారికి, ఎమ్మెల్యే కడప, నేను నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది, మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు, కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను? కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులు కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు విలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమేల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం, ఏపీ ప్రభుత్వం ఉన్న విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోంమంత్రి వంగల్పూడి అనిత పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. 6 నెలల్లో ప్రభుత్వం విద్యాశాఖలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందన్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రణాళికతో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారని, అనంతరం మంత్రి పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేయడమే కాకుండా పక్కనే కూర్చున్న 4వ తరగతి విద్యార్థిని తారాకు అన్నం తినిపించారు. మంచి భోజనం పెడుతున్నారు. ఇటువంటి సిచ్యువేషన్స్ లో కూడా ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే పిల్లలకి బాగా చెప్తారు ఒకే ఒక ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తారు. కానీ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్లో చదివే టీచర్స్ కనుక వాళ్ళ క్వాలిఫికేషన్ కనుక చూస్తే ప్రైవేట్ స్కూల్లో చెప్పే వాళ్ళకి, అంటే నేను ఎవరిని విమర్శించట్లా, గవర్నమెంట్ స్కూల్లో ఏ రకమైన స్టాఫ్ ఉంటారో అని చెప్పడానికి ఈరోజు మీ అందరికీ చెప్పాలి. కాబట్టి బీఈడీలు చేసి డైట్ ట్రైనింగ్ అయ్యి పీసీ చేసుకొని ఒక పక్క వాళ్ళు రోజు రోజుకి చేస్తున్న మారుతున్న పాఠ్యాంశాలు బట్టి ట్రైనింగ్ చేసుకొని ఓవరాల్ గా చెప్పాలంటే ఫుల్ ట్రైనింగ్ తో ఈరోజు బయటకు వచ్చి పిల్లలకి పాఠాలు చెప్పే పరిస్థితి కనిపిస్తాం. మేము ఏంటంటే ఈరోజు ఒకటి కొన్ని సందర్భాల్లో నేను చూసిన సందర్భాలు, ఇంతకు ముందు అమ్మ పిల్లలకి భోజనం పెట్టాలంటే అలా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఆ వెళ్ళిపోతున్న రిక్షానో, సైకిల్, ఆటోనో, కార్నో ఏదో చూపించి చంద్రబాబులో చూపించి భోజనం పెట్టేవారు. ఈ రోజు ఎలా పెడుతున్నారు భోజనం? భోజనం కనుక సెల్ ఫోన్ చేతిలో పెట్టేస్తున్నారు. మనం సీరియల్ చూసుకుంటా అది నోట్లో పెడతామో తెలియదు, చెవులో పెడతామో తెలియదు, అది మాత్రం భోజనం పెడతా ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారు, సీరియల్ అర్థం కాదు కాబట్టి మొబైల్ చూస్తా కూర్చుంటారు. నీకు ఎంత బాగా అంటే ఆ లెగిసి లేకనే ముందు మన పరిస్థితి ఎలా ఉండేదంటే దేవుడు మమ్మల్ని ఎదురుగా పెట్టుకునేవాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా, దేవుడు ఎదురుగా పెట్టుకుని ఉదయాన్నే దేవుడు మనం చూస్తే మంచి అవుతుంది అని. ఈ రోజు టైం చూసుకోవాలంటే లేచిన వెంటనే తలగ కింద ఉన్న ఫోన్ చూసుకుంటాం. అవునా కదా చెప్పండి. నిజంగా స్కిట్ వేసినప్పుడు కూడా నేను ఎలాగ వాళ్ళు తిరిగి మాట్లాడతారా అని అనుకున్నాను. కానీ వాళ్ళు రాసుకునేటప్పుడు కూడా ఒక మంచి పదం ఉపయోగించారు. ముఖ్యంగా
మగపిల్లలైనా ఆడపిల్లలకైనా తొలి గురువు తల్లే. నువ్వు పిల్లోడిని ఎంత చక్కగా తయారు చేసి ముస్తాబు చేసి కూర్చోబెట్టి నాన్నని ఎవరిని చూపిస్తే నాన్న అని వాడినే పిలుస్తారు. మా పిల్లలు కూడా నువ్వు అత్త అని ఎవరిని పిలవమంటే వాళ్ళనే అత్త అని పిలుస్తారు. నువ్వు ఎవరిని అన్నయ్య అని చూపిస్తే వాడిని అన్నయ్య అనుకుంటాడు. అంటే నీ పిల్లలకి నువ్వు ఏమి నేర్పిస్తే అదే ఈరోజు ఆ పిల్లలు క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఫర్దర్గా తర్వాత ముందుకెళ్తారు. నీ పిల్లలకి అమ్మ ఇది మంచి ఇది చెడు వాళ్ళకి తల్లి కనుక చెప్పగలిగితే అదే తొలి గురువు తల్లే అవుతుంది. తర్వాత స్కూల్ దగ్గరికి వచ్చేసరికి మేము చదువులతో పాటు విలువలు నేర్పించే పద్ధతిలో స్కూల్లో టీచర్స్ ఉంటారు. ఓవరాల్ గా రెండూ కలిసి ఒక మంచి పౌరుడిగా విశాఖ సౌత్ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని 29వ వార్డులో గల శ్రీరంగపురం, వెంకటేశ్వర నగర్, ఊటగెడ్డ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం సుమారు 1,20,00,000 వ్యయంతో కళ్యాణ మండపం, సామాజిక భవనం, సిసి రోడ్ నిర్మాణానికి విశాఖ ఎంపీ శ్రీ భరత్, దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్, వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో విశాఖ ప్రజలకు సంక్షేమంతో పాటు మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. 29వ వార్డు పరిధిలో సుమారు 1,20,00,000 రూపాయలతో కళ్యాణ మండపంతో పాటుగా సామాజిక భవనం, సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశామన్నారు. అనంతరం వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణ మాట్లాడుతూ 29వ వార్డు పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, పార్కుల నిర్మాణం, రోడ్డు విస్తరణ వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఎంపీ, ఎమ్మెల్యే, సౌత్ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ సహకారంతో వార్డును మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్తో పాటుగా కూటమి నేతలు భారీగా పాల్గొన్నారు. అందులో భాగంగా ఇవాళ 29వ వార్డులో సోదరుడు నారాయణరావు గారి ఆధ్వర్యంలో, ఇంకా ఎన్డీఏ నాయకులందరి ఆధ్వర్యంలో ఇవాళ అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన నేను, ఎంపీ గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ గారు, స్థానిక నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రీరంగపురంలో సామాజిక భవనము, అలాగే వెంకటేశ్వర మెట్ల సామాజిక భవనము, ఓటగడ్డ సిసి రోడ్డు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఈ వాటిలో కూడా. అవన్నీ కూడా నెరవేరుస్తాం. అతి త్వరలోనే ఈ 2-3 నెలల్లోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కడ ఏ సామాజిక భవనాలు కానీ, రోడ్లు కానీ, యూజీడీ కానీ అన్నిటిని కూడా కంప్లీట్ చేస్తాం. ఈ యొక్క సౌత్ నియోజకవర్గాన్ని చెప్పాము, ఈ గోల్డ్ సిటీని ఒక గ్రీన్ సిటీగా చేస్తామని. అదేవిధంగా తయారు చేస్తాం. గతంలో ఈ సౌత్ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది ఎన్నడ వైపు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచనలోకి వచ్చారు. ఇంకో 2-3 నెలల తర్వాత ఇక్కడే ఉండాలనే ఆలోచన వచ్చే విధంగా మేము చేస్తాం. రోడ్లు కానీ రూపురేఖలు ఆల్రెడీ అన్ని రోడ్లు కంప్లీట్ చేసాం. జగదాంబచంద్ర నుంచి పూర్తిగా అది కంప్లీట్ అయిపోతుంది. అలాగే డాల్పిన్ నుంచి సిహార్స్ అయిపోయింది. ఇంకా పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి సూర్యాబాగ్ వరకు రోడ్డు వేస్తాం. ఎక్కడైతే రోడ్లు మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లింక్స్ ఎక్కడైతే అవసరమో అవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. రానున్న రోజులు ఇంకా అభివృద్ధి పనులని పండుగ ముమ్మరం చేస్తాం. ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటాం. నాయకులందరినీ కలుపుకొని రానున్న రోజుల్లో ఒక మోడల్ కాన్ఫరెన్స్గా తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు నా 29వ వార్డులోని శ్రీరంగపురం సామాజిక భవనం సుమారు 49,90,000 రూపాయలు, అలాగే వెంకటేశ్వర నగర్ సామాజిక భవనం 49,90,000, అలాగే ఊటగడ్డ సుమారు 30 సంవత్సరాల నుంచి అక్కడ నివసిస్తున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రజల కోరిక మేరకు సీసీ రోడ్డు కూడా 16 లక్షలతో ఈరోజు ఈ 3 కార్యక్రమాలు ఎప్పటి నుంచో ఈ 29వ వార్డు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా మా గౌరవనీయులైన మా అన్న వంశన్న సపోర్ట్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక 3-4 నెలల్లో కూడా ఈ బిల్డింగ్లన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. ఎందుకంటే ఈరోజు చాలా శుభసూచకం. ఈరోజు శంకుస్థాపన చేయడం అనేది వాసుపల్లి గణేష్ కుమార్ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈరోజు నియోజకవర్గంలో మా వార్డులోని ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు, కావాలని చాలా ఇబ్బందులు పెట్టాడు. సో ఆయన ఎప్పుడు కూడా ఆయన సామాజిక న్యాయం అన్న విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నూతన ఒరవడి తీసుకొస్తుందని జీవీఎంసీ 35వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ విల్లూరి భాస్కర్ రావు తెలిపారు. శనివారం వార్డు పరిధిలోని వేలంపేటలో గల తుఫాన్ బిల్డింగ్ జీవీఎంసీ హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో కార్పొరేటర్
విల్లూరి భాస్కర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విల్లూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు వార్డులో గల అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశానికి అనూహ్యంగా పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సమావేశం ద్వారా పాఠశాలలు తల్లిదండ్రుల మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి అవకాశం ఉందని తెలిపారు. విద్యార్థులు కష్టపడి విద్యను అభ్యసించడం ద్వారా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని అన్నారు. ఇకపై తరచూ పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశం ద్వారా పాఠశాలలో తల్లిదండ్రుల యొక్క సూచనలను తీసుకోవడంతో పాటు పిల్లల చదువు, ప్రవర్తన, క్రమశిక్షణ, అభ్యాసన సామర్థ్యాలు తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుందన్నారు. స్కూల్ బాగుపడాలి, పిల్లల చదువు గురించి తెలుసుకోవాలనే ఆలోచనతో తల్లిదండ్రులు ఉండడం ఎంతో అభినందనీయమన్నారు. కానివ్వండి, అలాగే టీచర్స్ కానివ్వండి, ఎందుకంటే మీ మనో అభిష్టాలు ఏమిటి, మీ పిల్లల్ని రాబోయే రోజుల్లో ఏం చేయించాలనుకుంటున్నారు, దానికి తగ్గట్టుగా టీచర్స్ కనుక్కొని వారు ఏదైతే చేయించాలనుకుంటున్నారో ఉత్తమ విద్యావేత్తలుగా రాబోయే రోజుల్లో నేటి బాల్యాలను ప్రతి ఒక్కరిని కూడా భావి భారత పౌరులుగా ప్రతి ఒక్కరిని కూడా ఒక విద్యావేత్తలుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తీసుకుంటున్న ఈ టీచర్స్ అందరూ కూడా ఈరోజు టీచర్స్కి, పేరెంట్స్కి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో పోల్చుకుంటే 5 సంవత్సరాల్లో కూడా 20,000 రూపాయలు ఉద్యోగం చేయాలి అని అంటే పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి వెళ్ళే పరిణామం నుంచి ఈరోజు 74 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా ఒక యువకుళ్ళ 21 సంవత్సరం, 25 సంవత్సరం యువకుడు ఏ విధంగా అయితే కష్టపడతాడో 11-11:30 సమయంలో, అర్ధరాత్రి 11-11:30 సమయంలో ఫ్లైట్ జర్నీ చేసి తెల్లవారి 5:30-6 గంటలకు మళ్ళీ 250 కంపెనీ డెలిగేట్స్తో ప్రతి ఒక్కరితోని కూడా మాట్లాడి నిన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ నోవోటెల్లోని నిన్న ఆవిర్భావం చేయడం జరిగింది. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో ఈ రోజున హైటెక్ సిటీని ఐటీ సెంటర్ హబ్గా హైదరాబాదులో, తెలంగాణలో ఏ విధంగా అయితే చెప్పుకుంటా ఉన్నారో రేపు రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో SEZ దగ్గర ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ విశాఖపట్నం అని చెప్పుకునే విధంగా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న ఐటీ భగీరథుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే విద్యాశాఖ మినిస్టర్ అయిన శ్రీ లోకేష్ గారు కూడా ఈరోజు బాపట్లలో ఈ కార్యక్రమంలో పాల్గొని అంబరాన్నంటే సంబరాలతో పండగ వాతావరణంలో ప్రతి స్కూల్లోని కూడా చేపడుతూ రాబోయే రోజులు అంటే ఇంకా సాయంత్రం కూడా ఈరోజు విశాఖపట్నం వచ్చే ఏర్పాట్లు చేసుకుంటూ ఈ యొక్క గ్రేట్ సమ్మిట్లో కూడా పాల్గొనడానికి సిద్ధం అవుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రానికి ప్రతి ఒక్కరు కూడా తండ్రి కొడుకులు నిర్విరామంగా సుమారు 24 గంటలు, మనకి కనీసం 6 గంటలు కూడా రెస్ట్ తీసుకోకుండా సుమారు 18 గంటలు నిర్విరామంగా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర పిల్లల భవిష్యత్తుని దిశ నిర్దేశించడం కోసం, తీర్చిదిద్దడం కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఆ తండ్రి కొడుకులకి ప్రతి ఒక్కరూ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉన్నామని చెప్పేసి మీకు ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు అన్ని విషయాలు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చి పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ, ఇక్కడికి వచ్చి పెద్దలు కానీ, అలాగే మా కార్పొరేటర్ భాస్కర్ గారు కానీ, మళ్ళీ మున్నం బాలాజీ గారు కానీ, అలాగే మా కంటిపిల్లి వరలక్ష్మి గారు కానీ, అలాగే మాస్టర్ గారు కానీ అందరూ కూడా స్కూళ్ళు ఈవేళ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న విద్యను, దాన్ని నారా లోకేష్ గారు విద్యా సంస్థలు ముందుండాలా, విద్య ముందుండాలా, ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలా, 29 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రం ముందుకి, ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలా, ఈ ఆంధ్రాలో మంచి చదువు సంస్కారాలు ఉండాలని ఈ ఒక విజన్ నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఆ పెట్టిన దానికి నారా లోకేష్ గారు కూడా ఏదైతే తండ్రి పెడతారో అది సూచించి ఆ ఒక విజన్ని ముందుకు నడిపించాలా, ముందుకెళ్ళాలా. ఈ విద్యామంతులు ప్రతి ఒక్కరు కూడా విద్యామంతులు అవ్వాలా, చదువు సంస్కారం ఉండాలా, ముందంజలోకి వెళ్ళాలా, మంచి కుటుంబ పరంగా తల్లులకి, తండ్రులకి పేరు ప్రతిష్టలు తేవాలా, వాళ్ళకి విద్య మప్పిన మాస్టర్ గారికి కూడా మంచి వాళ్ళకి భవిష్యత్తు ఉండాలా, స్ఫూర్తి తేవాలా, మంచి ప్రజల్లో కూడా మంచి పొజిషన్ రావాలని ఒక తపంతో వాళ్ళ మాస్టర్లు కానీ, మాస్టర్ గారు రవి గారు కానీ అంతా చెర తీసుకొని పిల్లలంతా స్టడీ పెట్టినందుకు పిల్లలకి వాళ్ళ తల్లులకి మనస్ఫూర్తిగా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఒక కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద సక్సెస్ అవ్వాలా. మంచి రాష్ట్రం కేరళ కంటే ముందు 29 రాష్ట్రాల్లో కేరళ చదువు సంస్కారం ముందు కాబట్టి దానికి కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ పేజ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతాను. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తో విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయని సౌత్ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. దేశంలో ప్రప్రథమంగా భారీ ఎత్తున మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తో విద్యా ప్రమాణాలు మరింత మెరుగవుతాయని
సౌత్ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ తెలిపారు. దేశంలో ప్రప్రథమంగా భారీ ఎత్తున మెగా పీటీఎంను రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుందని తెలిపారు. సౌత్ నియోజకవర్గ పరిధిలోని 29వ వార్డులో గల ప్రకాష్ రావుపేట స్కూల్లో వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణ ఆధ్వర్యంలో శనివారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ ఉరుకుటి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ అహిర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా మెగా పీటీఎంను నిర్వహిస్తున్నామన్నారు. ఇటువంటి సమావేశం నిర్వహించడం దేశంలో మొట్టమొదటిసారన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం విద్యా ప్రమాణాలు మెరుగుపరచడమేనన్నారు. అటు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధితో పాటు విద్యార్థుల విద్యా ప్రగతిని మరింత పెంచడానికి ఈ సమావేశం ద్వారా వీలు కలుగుతుందన్నారు. ఇటువంటి సమావేశాలు నెలకొకసారి నిర్వహించుకోవాలని, దీనివల్ల తమ పిల్లల చదువుతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణ తీరు తల్లిదండ్రుల ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతున్నారన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు కండిపల్లి సతీష్ కుమార్, చొల్లంగి శేఖర్, పల్లా రాధలక్ష్మి, కొండలరావు, ఉమ్మి కిషోర్, అప్పలరాజు, వెంకట్, గౌతమ్, చిన్న, సుమతి, దేవి, భారతి మరియు గ్రామస్తులు కిలని అప్పారావు, సరిపల్లి వెంకటరమణ, కోరాడ శివ, గుమ్మడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మార్చులు, ఐటీ శాఖ మార్చులైన మా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఫస్ట్ టైం చరిత్రలో ఇన్ని వేల లక్షల మంది స్టూడెంట్స్ తాలూకా తల్లిదండ్రులతో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది ఒక కార్పొరేట్ స్కూల్స్లో పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో నడిచేది. కొత్తగా ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది. దాన్ని ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో టీచర్లు తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ వారితో మంచి చెడ్డలు పంచుకుంటూ విద్యార్థుల తాలూకా ప్రవర్తన, వారి తాలూకా చదువు గురించి చర్చిస్తూ వారితో కలిపి భోజనం చేసే కార్యక్రమం నిజంగా ఇది రోల్ మోడల్గా ప్రతి రాష్ట్రానికి నిలుస్తుందని, ఇలాగే ఈ కార్యక్రమం కొనసాగితే పిల్లల తాలూకా లోటుపాట్లు తల్లిదండ్రులకు తెలుస్తాయి. విద్యాబోధన ఏ రకంగా ఇంట్లో కూడా చేయాలి, ఓన్లీ స్కూల్లోనే కాకుండా ప్రాక్టీస్ని మించింది ఏది లేదు. సో ఇలాంటి సూచనలు, సలహాలు ఉపాధ్యాయుల ద్వారా తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ పిల్లల తాలూకా గ్రీవియన్సెస్ ఉపాధ్యాయులకి తెలిసి ఇద్దరికి మ్యూచువల్గా ఒక బంధం ఏర్పడుతుంది. దాని కాలక్రమేణా ఇది ఒక మంచి భవిష్యత్తు పిల్లలకి దారితీస్తుందని ఆశిస్తూ నాకు మంచి అవకాశం ఇచ్చిన మన హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా, మా తాలూకా నాయకులు, మహిళా నాయకులు, రాధం గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అంటే ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఈ యొక్క కటౌట్లు కానీ, పాంప్లెట్స్ కానీ ఎటువంటి రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా ఒక సామాన్య కార్యక్రమంగా చదువు అంటే చదువులాగే నిజంగా చేపట్టడం అనేది రాష్ట్రంలో కాదు దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమం. నాకు తెలిసి నా రాజకీయ అనుభవంలో ఇదే ఫస్ట్ మీటింగ్ నేను ఈ విధంగా చూడడం. ఎందుకంటే ఒక ఫ్లెక్సీ కానీ, ఒక పాంప్లెట్ కానీ రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా పేరెంట్స్ తాలూకా పిల్లలు, ఉపాధ్యాయులు, న్యూట్రల్గా ఉండే రాజకీయ నాయకుల్ని పిలిచి వాళ్ళకి బోధించడం అనేది ఇదే ఫస్ట్ మీటింగ్. చాలా చక్కగా జరిగింది. పిల్లలకి ఏ విధంగా అయితే పాఠాలు ఉపాధ్యాయులు చెప్తున్నారో అదే విధంగా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ఏ విధంగా తీసుకోవాలి, తీసుకోకపోతే పిల్లల తాలూకా చెడు అలవాట్లకి ఏ విధంగా దగ్గర అవుతారు, తీసుకుంటే ఏ విధంగా దూరం అవుతారు అని నీట్గా మొత్తం అందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్స్, చెడు అలవాట్లకి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ తయారవుతున్నాయంటే ఇలాంటి కార్యక్రమాలు చేయబట్టే. ఎందుకంటే ఈరోజు ఈ చుట్టుపక్కల ఏ ప్రైవేట్ స్కూల్ కూడా విశాఖపట్నంలో, విశాఖ జిల్లాలో ఏ ప్రైవేట్ స్కూల్ కూడా పనికిరాదు. ఎందుకంటే అంత ధీటుగా ఈరోజు నా వార్డులో మన గవర్నమెంట్ స్కూల్, మున్సిపల్ స్కూల్ ఉండబట్టి ఈరోజు 100కి 100% ఐఐటి 3 స్టూడెంట్స్ కొట్టారు. అంటే ఒక సామాన్య మున్సిపల్ స్కూల్లో
చదువుతూ ఐఐటి 3 స్టూడెంట్స్ కొట్టారు అంటే ఆషామాషి విషయం కాదు. అంటే ప్రైవేట్ స్కూల్స్కి కేవలం ఏదో అక్కడ విద్య బాగా చెప్తారు, ఫీజులు ఎక్కువగా ఉంటాయి, గవర్నమెంట్ స్కూల్లో ఏమీ ఉండదు అని పేరెంట్స్ తాలూకా అలాంటి సందేహాలు అపోహలు ఉండకూడదనేసి ఇలాంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి తేడా ఏంటంటే సార్, గవర్నమెంట్ స్కూల్లోనే ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు సార్. ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్లోనే డిఎస్సి రాసి దాని ద్వారా వచ్చినటువంటి టీచర్స్ ఉంటారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. తల్లిదండ్రులుగా వాళ్ళ కోఆపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ విషయం తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. అంటే తల్లిదండ్రులు ఇలా స్కూల్ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి సన్నిధిలో గల ఆండాల్ అమ్మవారి ఆలయానికి శ్రీ తిరుమల స్టీల్ ఎంటర్ప్రైజ్ అధినేత గ్రంథి రామ్జీ దంపతులు ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు వారి చేతుల మీదుగా సుమారుగా 29 కేజీలు వెండి వాకిలి సమర్పించారు. దేవాదాయ అధికారులు సింహాచలం కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, ఉప కార్యనిర్వహణాధికారిని రాధా, దేవాదాయ ధర్మాదాయ శాఖ రాజమహేంద్రవరం జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ పల్లమరాజు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్ ఆనంద్ కుమార్ దేవస్థానం సమక్షంలో స్వామివారికి వెండి వాకిలి బహుకరించారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వి త్రినాథరావు దాతకు వేద పండితులచే వేద ఆశీర్వాదం ఇప్పించి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి దాతను అభినందించారు. తదుపరి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.